అన్ని చంపింది నువ్వే కదా? ఎందుకురా? ఎందుకు? నేను చంపేశా. అవసరమైతే దీన్ని కూడా చంపుతా. దీన్ని కూడా చంపుతా. దాసు, ఎందుకురా ఇలా చేసావు? చెప్పరా. నేను ఇలా చేయడానికి కారణం మీరే. మేమా? ఏంట్రా నువ్వు అనేది? మీరే కారణం రా. మీరు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదండి. ఎంత మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నా ఇంకో ఫ్యామిలీని ఇంతగా ట్రబుల్ చేసి డబ్బులు తీసుకోవడం చాలా తప్పు. వాళ్ళంటే చదువు సంధ్యలేని ముద్దులు, కానీ మీరు చదువుకున్నారు. మీరెలా ఎంకరేజ్ చేశారండి ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీని? మీరేం భయపడకండి. మా నాన్నగారితో నేను మాట్లాడతాను. మీ అమ్మగారికి అయ్యే ఖర్చులన్నీ చూసుకుంటాను. ఏదో ఒకటి చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం. ఓకే అండి, వాళ్ళతో మాట్లాడతాను. రేపే వెళ్ళిపోదాం. డబ్బు కోసం స్నేహితులను కూడా చంపేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? మీ అమ్మ ప్రాణాల కోసం ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి నువ్వు సిద్ధపడ్డావు. డబ్బు కోసం నన్ను సైడ్ చేయాలని చూశారు. ఏం గురకరా ఇడిది? వీడి ఇంట్లో కూడా ఇలాగే దుబ్బి తిని పడుకుంటాడే. అందుకే వీడి పిల్లం ఆడిని చూస్తా. అసలు వీడికి 25 లక్షలు ఇవ్వడం అవసరం ఉంటావా? ఏంటి వీడికే 25 లక్షలు 2-3 ఇచ్చి సైడ్ వేసేద్దాం. నన్ను అడిగితే వీడికి అది కూడా అనవసరంలా. ఆడికి ఇచ్చినప్పుడు సంగతి కదా. సంపాదన కట్టుబడితే నా పెళ్ళాన్ని చంపేసి వచ్చినోడిని మీరంతరా. నాకు డబ్బే ముఖ్యం. నా కొడుకులు అనేవాళ్ళ చచ్చే ముందు ఒక్క దొంగతనం ఆయన కరెక్ట్గా చేయమని. దాసు, దాసు, ఏదో వెహికల్ వచ్చింది. డాడీ వచ్చినట్టున్నారు. త్వరగా రా. త్వరగా పద. రే పవన్, ఏమైందిరా? ఏంట్రా బ్లడ్ ఏంట్రా? దాసుగా రే పవన్, రే ఏమైందిరా? 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 ఏంట్రా? ఏంట్రా? బ్లడ్ ఏంట్రా? అందరిని చంపేశారు కదా. ఏం చంపడం ఏంట్రా? బ్లడ్ ఏంట్రా? రావద్దు. నేను చెప్పేది వినరా? నువ్వే నన్ను కొట్టావేంట్రా?
నువ్వు చంపావు నేను చంపడం చంపావు కావాలంటే అక్కడ అక్కడ చూపిస్తా చూపి ఏరా ఏమైంది నీకేమీ లేదు కదా ప్రియా మనం చూసాం కదా నువ్వు భయపడ్డావు కదా పిచ్చెక్కిరా అందరూ బయట ఉంటారు కదరా లేదురా ఇక్కడే ఉండాలి చూపి మరి సత్యగట్ శవం చూపిస్తా సత్యగట్ శవం చూపిస్తా రండి రా రండి రా చచ్చిపోయినా ఏందిరా ఇక్కడే ఉండాలరా ఏదైనా ఇక్కడే ఉండాలి ఏమీ లేదు కదా నీకేనా మెంటలా ఏం చచ్చిపోవడం ఏంట్రా ఇక్కడే ఉండాలరా రే మనం చూసాం కదా ఎదురుగా ఉంటే శవం అంటావు ఏంట్రా అసలు ఏమేం చెప్పు నీ శవం అక్కడ ఉందిరా చూపిస్తాను నీడే చంపేసేలా రండి ఇదిగో ఇదిగో ఇక్కడ ఎక్కడ ఉందో చూపిరా ఏది ఏది చూపి ఇక్కడే ఉండాలరా నీకేదో మెంట్లెక్కింది చెక్కిపోతుందిరా ఇట్లా మాట్లాడుతున్నాడు ఇక్కడంతా ఏదో డేంజరస్ గా ఉంది ముందు మనం వెళ్ళిపోదాం బాబు రండి తొందరగా ఎక్కడ రే బండి ఎక్కడ రా పవన్ పోరే ప్రియా వీళ్ళు ముగ్గురే దాసు సతీ ఏరిళ్ళు ఏం జరుగుతుంది అసలు ప్రియా మనిషి జన్మెత్తిన ప్రతివాడికి సమస్యలుంటాయి. అవి తీరడానికి డబ్బులు కావాలి. అలా అని చెడు మార్గంలో సంపాదించాలనుకుంటే ఎవడి కథైనా ఇలాగే ముగిసిపోద్ది. చెడు మార్గం అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒక్కసారి అడుగు పెడితే ఇక అంతే, తిరిగి రావడం అంటూ ఉండదు. మనిషి జన్మ ఎత్తిన వాళ్ళం మనుషుల్లాగే బ్రతుకుదాం. ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులుంటే మన్నించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ శ్రీరాజ్.